జీరో కౌంట్ చేసింది ఎక్స్ అనే క్రిమి. నేను చేసిన 25 క్రిముల్లో ఎక్స్ అనే క్రిమి వచ్చింది దీనికి. ఎక్స్కి ఉన్న బిల్ల వై అదే ఇస్తా. ఆ ఎక్స్ చచ్చిద్ది, ఆయన వీరకణం బతికిద్ది, ఆయన ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే ఎక్స్ అనే క్రిమి ట్యూబ్లోకి వెళ్ళింది, వెంట్రుకంత ట్యూబ్ లోపలికి పొక్కొచ్చి గెడ్డొచ్చి ట్యూబ్ మూసింది. ఎక్స్కి అదే బిల్ల వయ్యే ఇస్తా. ఎక్స్ చచ్చింది, ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, బిడ్డ వస్తుంది ఆవిడికి. అదే ఎక్స్ క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డ ఒవేరియన్ సిస్ట్ ఎక్స్ వల్లే వచ్చింది. ఆ వయ్యనే ట్యాబ్లెట్ పెడతా, ఆ గడ్డ అణిగిపోద్ది, బిడ్డ వస్తుంది. రాకూడదా? నా ట్రీట్మెంట్ అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున్నే మీరు సేమ్ బిల్లలు వచ్చినాయి అని అనుకోవచ్చు. ఇదేం బిల్లలు రా అందరికి సేమ్ ఇచ్చాడు అనుకోవచ్చు. లేకపోతే డిఫరెంట్ బిల్లలు రావచ్చు. ఇదేంటిరా అందరికి డిఫరెంట్ ఇచ్చాడు అనుకోవచ్చు. మీ లోపల ఉన్న 25 రకాల క్రిముల్లో నీకు ఏ క్రిమి ఉంటే ఆ క్రిమికి సంబంధించిన బిల్ల వస్తుంది. 25 రకాల హార్మోన్లు, అది 18 రకాల హార్మోన్లో ఏ హార్మోన్ ఉంటే అది బిల్ల వస్తుంది. ఒకసారి థైరాయిడ్ ఉంటుంది, ఇందులో 10-20 మందిలో 5-6 థైరాయిడ్ ఉంటుంది, సేమ్ థైరాయిడ్ బిల్లే వస్తుంది. ఏముంది దాంట్లో విచిత్రం? అంటే ఇవ్వాలి కదా, నేను వేరే ఏమిస్తాను. కాబట్టి ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప మీరు చెప్పే మాటలను బట్టి, మీరు మీ ఇంతకుముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన భయాలను బట్టి బిల్లలు ఉండవు. అవి భయాలే, అవి కారణాలు కాదు. మీరెవరూ పనికిరాని వాళ్ళు కాదు. భార్య పనికిరాంది కాదు, భర్త పనికిరానోడు కాదు. పనికి రాకుండా చేస్తున్నది క్రిములు, హార్మోన్లు. వాటిని గుర్తించి సరిచేసి నీ వీర్యకణాలు పనికొచ్చేటట్టు చేసి, మీ అండాలు పనికొచ్చేటట్టు చేసి, నీ బిడ్డ నీకు వచ్చేటట్టు చేయడం నా పని. ఈ కాచేపట్టు లోపల నువ్వు పనికిరావు, నేను పనికిరాను అనుకుంటా ఒకరికొకరు తిట్టుకుని కొట్టుకోవద్దు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా బాగా అన్యోన్యంగా ఉండాలి. తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, కొత్త బూతులు కనిపెట్టకూడదు. మీరిద్దరూ ప్రేమించుకుందాం రా అంటూ ఉండాలి. అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు దారి చూపిస్తాడు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఇదిగో డాక్టర్ వైఎస్ బాబు ఉన్నాడు, ఒక మంచి మార్గంలో నేను తీసుకెళ్తాడని ఆయన నాకు అప్పచెప్పాడు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఫస్ట్ క్రిముల మెట్టు, తర్వాత హార్మోన్ల మెట్టు, ఆ తర్వాత మరొక మెట్టు, ఇలా ఉంటాయి. ఏదో ఒక మెట్టు దగ్గర నీ బిడ్డ ఉంది. ఖచ్చితంగా నువ్వు అక్కడికి ఓపికగా పట్టుదలగా వెళ్తే నీ బిడ్డ నీకు దొరికి తీరుద్ది.